హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 12 వీక్ ఎలిమినేటెడ్ అయిపోయింది యష్మి. సో మొత్తానికి అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. నాగార్జున రాకనే ఒకరికి బాగా క్లాస్ పీకారు. బట్ ఆ క్లాస్ పీక్లో కొంచెం మిస్టేక్ కూడా జరిగినాయి. నాగార్జున ఎవరైనా 100% రైట్ కదా భూమి మీద. సో నాగార్జున కూడా చెప్పిన విషయాల్లో 100% రైట్ కాదు. కొన్ని విషయాల్లో అన్ఫేవర్ చేసినట్టు అనిపించింది. సో ఇది నా ఓవరాల్ రివ్యూ అనుకుంటున్నా. సో మొత్తానికైతే అక్కడ తప్పు చేసిన బిగ్ మిస్టేక్ చేసింది తను పృథ్వీరాజ్. కానీ గౌతమ్ మీద సెటప్ అడ్స్ రావడం అయితే ముమ్మాటికి తప్పే. ఎందుకంటే తన తప్పు లేదు, తన క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వినాలి నాగార్జున కూడా. అలా వినకుండా సెటప్ అనడం కూడా అది కూడా తప్పే కదా. ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఒక వ్యక్తిని అలా అనడం తప్పే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో రోహిణి విష్ణుప్రియ వీళ్ళిద్దరు అదే ఆ కన్వెన్షన్ హాల్ పిలిపించి ఇద్దరిని చూపించిన వీడియో తర్వాత అక్కడ మీడియా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. విష్ణు ఎంత గట్టిగా అడ్చట్లేదు, గౌతమ్ని అంత గట్టిగా సెటప్ అనేప్పుడు విష్ణుప్రియుడు మాట దూడుతూ ఇష్టం వచ్చిన మాడుతున్నాయి. అక్కడ చెప్పింది కూడా సరిగా ఇన్ఫర్మేషన్ వినకుండా అదే రిప్లై ఇచ్చినప్పుడు విష్ణుప్రియం అడ్చాలి కదా. విష్ణుప్రియం అడ్చలేదు, కానీ గౌతమ్ని అడిచారు. సో ఇక్కడైతే ఈ పార్షాలిటీ అనేది నాకు అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. అది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీరాజ్ ఇద్దరు చేసిన గేమ్ ప్లేన్ కదా, యష్మి చేసిన గేమ్ ప్లేనే కదా. వీళ్ళందరూ గేమ్ ప్లేన్ ఆడి ప్లానే కదా అదంతా. మా ప్లాన్ క్లియర్ కట్గా కనపడుతున్నప్పుడు ప్లాన్ అనకూడదు, మాట అనకూడదు, తప్పే కదా అది. ప్లాన్గా ఆడుతున్నారు, ప్లాన్గా ఆడినారు, తప్పేముంది దాంట్లో. నాకందరూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ విధంగా. మీరు అటు చేయకుండా గౌతమ్ని స్పెసిఫిక్గా చేసి తిట్టడం అనేది ఇదైతే పార్షాలిటీ అనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికైతే ఇక్కడ నిఖిల్ తప్పే, విష్ణుప్రియ తప్పే, పృథ్వీరాజ్ తప్పే, యష్మి తప్పే. ఇవి నలుగురు క్లియర్ కట్గా కనపడుతుంది. ఇంత ప్లాన్ ఆడుతున్నారు, డీటెయిల్గా 12 వీక్స్ నుంచి ఆడుతున్నారు, ఇంకా తెలియకపోవడం ఏంటి. వాళ్ళని అడసాలి కదా. వాళ్ళని అడసకుండా గౌతమ్ని అడసడం అయితే ముమ్మాటికి తప్పే అని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే నేను జరిగిన కొంచెం ప్రక్రియలో చూస్తే కొంచెం నాకైతే అంత క్లియర్గా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తప్పు క్లియర్గా చెప్పకుండా తప్పు చేయాలని ఎక్కువ అడచడం అయితే జరిగింది అని అనిపిస్తుంది మొత్తానికి. సో ఈ వీక్ అయితే హెచ్పి అయితే అవసరం వెళ్ళిపోయింది, పృథ్వీరాజ్ మళ్ళీ సేఫ్ అయ్యాడు. సో నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళదని చూడాలి. సో ఈ వీక్ అయితే కొంచెం ఫైర్గా అంటే కొంచెం క్లాస్ పీకడం వల్లే మొత్తం ఎపిసోడ్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు సండే ఈరోజు జరిగే ఎపిసోడ్లో యష్మి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి టెలికాస్ట్ అవుతుంది అంతే. మొత్తానికైతే 13th వీక్ కూడా వచ్చేసి 2 వీక్స్ ఉంటే గ్రాండ్ ఫైనల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా ప్రేక్షకులు ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు డిజిబుల్ ఆడుతున్నారు, ఎవరు క్లారిటీగా ఆడుతున్నారని వాళ్ళు సపోర్ట్ చేయాలా. ఇట్లా లవ్ ట్రాక్ ఆడుతూ గేమ్ ప్లాన్ ఆడుకుంటూ గ్రూపిజం ఆడే వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇండివిజువాలిటీ లేదనిపిస్తుంది. సో ఇక్కడ గౌతమ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేస్తున్నారు కానీ అంత మేజర్గా లేదు కదా. ఇప్పుడు యష్మి పృథ్వీరాజ్ అంత కొట్టాడుకున్నారు, మన వాళ్ళు కలిసిపోయారుగా. సీత వచ్చి పెద్ద హంగాం చేసి నామినేషన్ చేసే ప్రక్రియలో అప్పుడు ఇద్దరు అరుచుకున్నారు. ఒక 5 minutes మళ్ళీ కలిసిపోయారు. ఒక్కొక్కరు బాగా హ్యాపీగా నవ్వుకుంటున్నారు. అలా చూసే వాళ్ళకి ఎలా టేస్ట్ ఎలా చెప్పారు నిన్న ఎపిసోడ్ జరిగిన దాంట్లో. వీళ్ళంతా చూసే వాళ్ళకి ఎలా ఉంది బాబు అని. సో అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, చేసే వాళ్ళకి అనిపిస్తుంది. ఇదంతా ఎట్లా చేస్తున్నారు. యాక్షన్ కూడా రియాక్షన్ వల్ల చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ చేస్తారు కానీ ఈ షోలో కూడా ఎలా యాక్షన్ చేస్తున్నారు యష్మి. సో సీత చేసినప్పుడు ఒక యాక్షన్ ఏడ్చి పెద్ద హంగామా చేసింది, మళ్ళీ కలిసిపోయారంతా ఒకటి అయిపోయారు. ఇలా ఎలా ఉందంటే చూసే వాళ్ళకి ఎలా అర్థమవుతుందేమో కానీ నాకైతే కొంచెం అరే ఇట్లా చూసి కూడా ఓట్లు వేయకూడదు అలాంటి వాళ్ళకి. అలాంటి వేయకుండా హౌస్ నుంచి పంపించడం బెటర్ అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఓవరాల్ రివ్యూ ఇదే. నేను జరిగిన ఎపిసోడ్లో పెద్ద చెప్పుకోవాల్సిన ఏం పని ఉన్నాయంటే ఇదే నాగార్జున గారు కొంచెం ఫేవరిజం చేస్తారు ఆ పృథ్వీకి విష్ణుప్రియకి. వీళ్ళకి గౌతమ్ కదా చేయలేదు అనిపించింది. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, సపోర్ట్ మీ. ఏమైనా మిస్టేక్స్ క్షమించండి.